అసలు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నటి దాకా ఆయనకు ఉప్పనిపించిన కార్యక్రమాలన్నీ ఈరోజు కొత్తగా తప్పుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. అసలు ఆయన అవినీతి గురించి తెలియని వాళ్ళు వినుకొండ రూరల్ మండలంలో ఎవరైనా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ నాకంటే కూడా పెద్దలు, ఆయనతో పాటు పరిచయస్తులు ఆయన గురించి చాలా ఖర్చు పెట్టి ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళందరూ కూడా మన గ్రామంలో ఉన్నారు. ఆ రోజున ఆదర్శ గ్రామాలని వస్తే ఈ రూరల్ మండలంలో 10 గ్రామాలని ఆదర్శ గ్రామాలు చేశాడు. కానీ మన విఠనరాజుపల్లి గ్రామాన్ని, ఇంత పెద్ద గ్రామం, ఇంత జనాభా ఉన్నారు, నా కోసం చాలా చేశారు, నా సొమ్ము రూపాయి తినకుండా వాళ్లే ముందుకొచ్చి నాకు రాజకీయం చేసి పెట్టారు అన్న కృతజ్ఞత కూడా లేకుండా మన గ్రామాన్ని కనీసం ఆదర్శ గ్రామం చేసి సిమెంట్ రోడ్లు కూడా ఆ రోజు వెయ్యలేని మహానుభావుడు ఆయన. ఈ పక్కనే ఉన్న ఏ గ్రామంలో పట్టిన చెరువులను కూడా పూర్తి స్థాయిలో గ్రామాలకు ఆదాయం ఏంటి? ఏ గ్రామంలో అయినా వనరులు అంటే చెరువు. ఆ చెరువుకు సంబంధించిన ఈ గ్రామం ఆ గ్రామాన్ని కాదు, మన వినుకొండ రూరల్ మండలంలో కుప్పకొండ కానించి, నీలగంగారం కానించి, భారతాపురం కానించి, పెదకంచెల కానించి ప్రతి గ్రామంలో ఉన్న చెరువు సొమ్ముని ఆయన సొంత ఆస్తిగా భావించేసి వాటి మీద వచ్చే ఆదాయాలన్నీ కూడా గ్రామానికి ఏదో తృణోపనం 1,50,000 ఇచ్చి గ్రామం సొమ్ముని అవినీతి పరంగా పూర్తిగా భోజనం చేసి ఈ రోజు ఆయన అవినీతి గురించి, రౌడీయిజం గురించి, అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మనం అందరం కూడా గుర్తెరిగాం. పోయిన ఎలక్షన్ లో ముందు మనం బాగా నీటి ఎత్తుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో. బాగా నీటి ఎత్తుకుంటే మనం అందరం చెరువుకి నీళ్ళు వేయాలని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్ళామంటే కొండ్రముట్ల చీలుపు దగ్గరికి వెళ్ళాం. ఆ కొండ్రముట్ల చీలుపు దగ్గర ఆ కాలువకి కరెక్ట్ గా నడిబొడ్డులో ఇక్కడ ఉన్న మన పెద్దలకి, పిల్లలకి అందరికీ ఇప్పటికీ ఎరికే, ఆ కాలువకి మధ్యలో పెద్ద రంధ్రం పెట్టి ఆ కొండ్రముట్ల చెరువు దాదాపు 20 ఏళ్ల నుంచి ఆయనే వేసి, మనం మంచినీళ్ళు కావాలి మహానుభావుడా అంటే నా చెరువులో చేపలు పెరగాలని చెప్పేసి మనకి నీళ్లు రాకుండా అడ్డం పెట్టి ఆ రోజు కొండ్రముట్ల చెరువుకేసి మనల్ని ఎండగట్టి మన బోర్లన్నీ నాశనం చేసిన ఒక నరకాసురుడు ఆ మక్కిన మల్లికార్జునరావు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ ఆంజనేయులు గారి పక్షాన చేరి ఆయన ఈరోజు అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆంజనేయులు గారు కూడా గమనించాల్సింది ఏంటంటే, అయ్యా నీకు కృష్ణుడి వల్లే ఆయన మహాభారతానికి తీసుకెళ్ళటం లేదు. ఎందుకంటే ఆయన కృష్ణుడి వల్లే తీసుకెళ్లిన నరేంద్ర గారి పరిస్థితి ఏమైందో ఇక్కడ అందరికీ తెలుసు. నరేంద్ర గారికి కూడా ఇలాంటి శల్య సారథ్యమే చేశాడు. కర్ణుడికి శల్యుడు ఎలా అయితే సారథ్యం చేశాడో నీకు ఇప్పుడు జరుగుతుంది శల్య సారథ్యం అయ్యా, బాలకృష్ణుడు సారథ్యం కాదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ గ్రామం ఆ గ్రామం అని కాదు, ఎక్కడ పట్టిన పూర్తి స్థాయి అవినీతి కార్యక్రమాల్లో ఆ రోజు ఉండబట్టే ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఇక్కడి నుంచి మన పెద్దలు గ్రామాన ఉన్న పెద్దలు ఆ రోజు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని అభాగ్యపాలు చేశాడు, మమ్మల్ని అవినీతిమయం చేశాడు ఇతను, గ్రామంలో ఏ గ్రామం అని కూడా కాదు, ఇక్కడ మన రామిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజున కాంట్రాక్ట్ వర్కులు చేస్తే ఆ కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించిన మొత్తం అసలు తర్వాత లాభం సంగతి కదా, అసలు కూడా నాకే కావాలని చెప్పేసి పట్టుబడితే ఆయనకి ఆత్మాభిమానం ఉండి ఆ రోజున నేను డబ్బులైనా వదులుకుంటాను, నీతో నడవలేనని ఆ రోజు ఆయన పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితి ఆయన ఆ రోజు కల్పించాడు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. పార్టీ మనుషులు ఒక పక్క, లాలూజీ ఒక పక్క. కానీ ఈ రోజు చెబుతున్నాను, వినుకొండలో నికాసైన రాజకీయం, దమ్మున్న రాజకీయం చేస్తుంది ఎవరంటే బ్రహ్మనాయుడు గారు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తుంది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు కూడా నేను ఒక వాస్తవం చెప్తున్నాను, మన ఊర్లో టీడీపీ వాళ్ళు ఎవరు అన్నది కూడా ఆయనకి తెలియదు. ఆయన అంత నిక్కచ్చిగా ఉంటాడు. టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరు ఈ గ్రామంలో అన్నది కూడా ఆయనకు అసలు ఎరుకనే లేదు. అంటే నా వాళ్ళు అంటే నా వాళ్ళే, నా వాళ్ళు అంటే నా కులం కాదు, నా వాళ్ళు అంటే నా కోసం నిలబడ్డ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డ వాళ్ళు, ఈ ప్రభుత్వం కోసం నిలబడ్డ వాళ్ళు అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆయన భావిస్తూ ఉంటారు. అలాంటి నికాసైన నాయకుడి కోసం మనం ఏదైతే 1100 మెజారిటీ ఇచ్చామో అంతకు మించిన మెజారిటీ మళ్ళీ కూడా రేపు ఇవ్వాలి. ఈ మధ్యనే మనకి ఎంపీగా మనం అందరం ఓట్లేస్తే, వాస్తవంగా మన ఎమ్మెల్యే గారికి 1147 మెజారిటీ ఇస్తే ఆ ఎంపీ గారికి మనం 1100 మెజారిటీ ఇచ్చాం. ఎవరికి? కృష్ణదేవరాయలు గారికి. ఆయన మాట్లాడతాడు, వరిగపుడిసెల ఏదైతే ఉందో దానికి కావాల్సిన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండానే ఈయన ఒక్కడే పోయి తెచ్చాడంట ఢిల్లీకి వెళ్ళి. దానిలో మన ముఖ్యమంత్రి ప్రమేయం లేదంట, ఓట్లేసిన మన ప్రమేయం లేదంట. ఈయన ఒక రత్తయ్య గారి కుమారుల్లాగా వెళ్ళాడా, లేకపోతే విజ్ఞాన కళాశాలకు అధిపతిలాగా వెళ్ళాడు అక్కడికి? కుదురుద్దా అట్లా?
ఒక ఎంపీ లాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లాగా కాకుండా ఒక నత్తయ్య గారి కొడుకుగానో లేకపోతే విజ్ఞాన కళాశాల చైర్మన్ గానో ఢిల్లీ వెళ్ళి వరిగపుడిసలకు సంబంధించిన ఒక్క పర్మిషన్ కాదు కదా, ఒక్క అపాయింట్మెంట్ కూడా నీకు దొరకదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఆ రహస్యం కూడా మొన్ననే మన అన్న అయోధ్య రామరెడ్డి గారు వచ్చి చెప్పారు, మన రాజ్యసభ సభ్యులు. ఆయన పాపం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉంటే మొన్న వచ్చి చెప్పాడు, అయ్యా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటరీ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేశారు, ఆ బోర్డుకు సంబంధించి ఒక్కొక్క ఎంపీపీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు, దానిలో భాగంగా ఎన్విరాన్మెంట్ లకు సంబంధించి, వైల్డ్ లైఫ్ కు సంబంధించి, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఆ బాధ్యతలు అయోధ్య రామరెడ్డి గారికి అప్పచెప్పారు. అంటే అర్థమైందా? ఇన్నాళ్ళు ఈ కృష్ణదేవరాయలు గారు చెబుతూనే మనకి కళ్ళుబుళ్ళు కబుర్లు. అయోధ్య రామరెడ్డి గారు ఆ మినిస్ట్రీలోకి వెళ్ళి అపాయింట్మెంట్లు తీసుకొని తోడుగా ఈ ప్రాంతానికి చెందిన ఈ కృష్ణదేవరాయలు గారిని వెంట తీసుకొని వెళ్తే ఆయన తీరా ఆ విషయం చెప్పకుండా మొత్తం నేనే చేశానని చెప్తాడు. ఏమయ్యా కృష్ణదేవరాయలు గారు, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ అయోధ్య రామరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారు కానీ, వీళ్ళ అందరి మద్దతు లేకుండా నువ్వు కనీసం ఢిల్లీ మంత్రిత్వ శాఖలో ఎక్కడన్నా అడుగు పెట్టగలవా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అది సాధ్యం కాదు. మీరు చదువుకున్న వాళ్ళు, జనాలకి నిజాలు చెప్పాలి. మీరే కళ్ళుబుల్లి కబుర్లు చెప్పి ఒకటే మాటని 10 సార్లు చెప్పి అది నిజమేమో అన్న ఒక భావన జనాల్లో క్రియేట్ చేస్తే ఇక్కడ అమాయకులు ఎవరూ లేరు. ఈ విఠలరాజుపల్లి గ్రామంలో అందరూ కూడా విజ్ఞులే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.